నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులకి ఏదైనా రెమెడీస్ చెప్పండి. అండ్ మోకాళ్ళ నొప్పులొస్తే ఏమైనా ఫుడ్ ఏమైనా చేయడం వల్ల గానీ, ఏమైనా రెమెడీస్ చేసుకుంటే ఈ నొప్పుల టాబ్లెట్లు ఏసుకోకుండా, ఈ నొప్పుల టాబ్లెట్ వేసి కడుపులో మంటొస్తుంది, గ్యాస్ పట్టేస్తుంది. చాలామంది అంటున్నారు మేడం నొప్పుల టాబ్లెట్ ఏసుకుంటే కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయంట గదా! నిజమేనా? అండ్ ఎక్కువగా నడిస్తే మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతాయా? నిజమేనా? ఇవన్నీ క్వెషన్స్ ఉన్నాయి చాలామందికి. మోకాళ్ళ నొప్పులు వచ్చేయడానికి మెయిన్ కారణం కాల్షియం డెఫిషియన్సీ గానీ, డి విటమిన్ డెఫిషియన్సీ గానీ, బి12 డెఫిషియన్సీ గానీ. ఏ మోకాళ్ళ నొప్పులు లాస్ట్ స్టేజ్ వరకు వచ్చేయవు. స్టార్టింగ్‌లోనే చిన్న చిన్న నొప్పులతోనే స్టార్ట్ అవుతాయి. అది అశ్రద్ధ చేస్తే ఒకరోజు క్రానిక్ పెయిన్స్ అవుతాయి దాన్ని. సో, మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎలా ఉంటాయి? మనం కంఫర్టబుల్‌గా నడుస్తున్నాం, రన్నింగ్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కానీ ఏదో మనము చిన్నగా ఏదో డిస్కంఫర్ట్‌నెస్ కాలేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. లేదా టక్ 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 సౌండ్‌లొస్తున్నాయి. టక్ టక్ సౌండ్ లిగమెంట్ సౌండ్స్ కామన్. కానీ ఒకసారి టక్ సౌండ్ వస్తే మళ్ళీ రావడానికి కొద్దిగా టైం తీసుకుంటది. సెకండ్స్ టైం తీసుకుంటది. కానీ మనకి ఇక్కడేంటంటే ప్రతిసారి టక్ టక్ అనిపిస్తుంది. కొద్దిగా హెవీగా అనిపిస్తుంది మోకాళ్ళ దగ్గర. ఇది అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఏంటవి? కాల్షియం టెస్ట్ చేయించుకోండి. బి12 టెస్ట్ చేయించుకోండి. డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి. ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఇవి కంపల్సరీ చేయించుకోండి. ఇవి చేయిస్తేనే మనకు తెలిసిపోతాయి. ఈవెన్ మెగ్నీషియం గూడా చాలా ఇంపార్టెంట్ బోన్‌కి. కానీ ఫస్ట్ మేజర్ టెస్ట్‌లు ఇవైతే చేయించుకోండి. ఓకే. ఇవి చేయించుకుంటే మనకేం తెలుస్తది? ఓకే. ఇవి తక్కువున్నాయి బాడీలో అని తెలుస్తది. అప్పుడు మనం ఏం చేస్తాము, కాల్షియం తక్కువుందనుకోండి, నువ్వులు ప్రాపర్‌గా తీసుకోమంటాము, పాలు ప్రాపర్‌గా తీసుకోమంటాము. అండ్ స్పెషల్లీ మునగాకు. మునగాకులో పాల కంటే, నువ్వుల కంటే డబుల్, త్రిబుల్ ఉంటాయి మనకి కాల్షియం మునగాకులో. మునగాకు పౌడర్ చేసుకోండి. మునగాకులో డి విటమిన్ వచ్చేస్తది. బి12 విటమిన్స్ వచ్చేస్తాయి. ఐరన్ వచ్చేస్తది. అండ్ మోరోవర్ మనకి కాల్షియం వచ్చేస్తది. ఇన్ని కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ వస్తాయి మునగాకులో. మునగాకును పౌడర్ చేసి పెట్టేసుకొని, లేత మునగాకు తెచ్చుకోండి మంచిగా. మనం ఎండకు పెట్టేసుకొని పౌడర్ చేసుకొని, మునక్కాయలుంటాయి గదా! ఒక 4, 5 కాయలు తెచ్చుకొని దాన్ని మునక్కాడల్ని ఉడకబెట్టండి. ఆ గుజ్జంతా తీయండి. ఆ గుజ్జంతా తీసి అవి గూడా ఎండకు పెట్టేసేయండి. సో, ఎండకు పెట్టేసాక పౌడర్ చేసుకోండి. ఈ మునక్కాయ లోపల గుజ్జు పౌడరు, మునగాకు పౌడర్ రెండిటిని కలిపేసేయండి. ఆ పౌడర్‌ని రోజు లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత పల్చటి మజ్జిగలో అర స్పూన్ కలుపుకొని తాగండి. అర స్పూన్ డెఫినిట్‌గా అండి. మజ్జిగ చలువ చేస్తది కాబట్టి మునగాకు, మునక్కాయలు కొద్దిగా వేడి చేస్తాయి. ఈ 2 కాంబినేషన్ తీసుకు బాడీలో ఎలాంటి వేడి అవ్వదు. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. మునగాకు, మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ తాగడం వల్ల మోకాలు నొప్పులు గాని, బ్యాక్ పెయిన్ గాని, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉండవు. ఈవెన్ దో చాలా మందికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. సో, ఇలాంటి ఎస్ఎల్ఈ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ నొప్పులనేవి ఉన్నా మునక్కాయ లోపల గుజ్జు, మునగాకు బోన్‌కి చాలా స్ట్రెంథెనింగ్. బోన్‌కే కాదు స్కిన్‌కి, హెయిర్‌కి, బాడీకి ఎవ్రీథింగ్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రిపరేషన్ కూడా మనం బయటకెళ్ళి కొనేసే బదులు ఇంత మునక్కాయ లోపల గుజ్జు, ఇంత మునగాకు రెండిటిని ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే, ఆ పౌడర్ ఇంత మజ్జిగలో కలుపుకొని తాగడం గానీ, హాట్ వాటర్‌లో కలుపుకొని తాగడం గానీ, లేదంటే జావ పౌడర్‌లో రాగి జావ చేస్తాం కదా! రాగి జావలో పౌడర్ కలుపుకొని తీసుకోవడం గానీ, ఏదో ఒక పద్ధతిలో. లేదంటే మనము కూరలు చేస్తున్నప్పుడు కూరల్లో జల్లుకొని తీసుకోవడం గానీ, బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. మునక్కాయ ఎట్లాంటిదంటే ఒక సుప్రీం ప్లాంట్ అంటారు. అంటే అన్నిటికంటే ఒక రాజ్యానికి రాజు ఎంత ఇంపార్టెంటో మిగతా మంత్రులు ఇవన్నీ వెజిటబుల్స్. వెజిటబుల్స్‌లో మెయిన్ రాజు ఎవరు? మునగాకు, మునక్కాయలే. దాని తర్వాత ఇవన్నీ వస్తాయి వెజిటబుల్స్ అన్నీ. సో, అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మునగాకుని, మునక్కాయకి. సో, అవి తెప్పించుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌లో గాని పచ్చాకు దొరికితే ఇంకా బ్రహ్మాండం. దాన్ని సూప్‌లాగా చేసుకొని తీసుకోండి. మునగాకును ఉడకబెడితే మంచిగా రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మునక్కాయ లోపల గుజ్జు ఉంటది కదా! ఆ గుజ్జంతా తీసేసి మనం చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోవడం, ఇడ్లీ బ్యాటర్స్‌లో కలుపుకొని ఇడ్లీ చేసుకోవడము, దోసల్లో ఏసుకోవడము. లేదంటే చపాతీ మన మునక్కాయ లోపల గుజ్జు, కొద్ది టమాటా, కొద్ది క్యారెట్, కొద్ది బీట్రూట్, కొద్ది కొత్తిమీర, పుదీనా, ఒక వెల్లుల్లేసి, ఒక 2 గ్లాసులు వాటరేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసుకొని సూప్ తాగండి సాయంత్రం పూట. ఈ సాల్ట్ ఏసుకొని. ఎంత బావుంటదో టేస్ట్. టేస్ట్‌కి టేస్ట్ వచ్చేసి ఆ మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్‌గా పోతాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 45 డేస్ టు 50 డేస్ క్రమం తప్పుకోకుండా మునక్కాయ లోపల గుజ్జు, మునగాకును రెండిటిని పౌడర్ చేసుకొని, పౌడర్‌ని లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మధ్యలో కలుపుకొని తాగడము. పల్చటి మధ్యలో పావు స్పూనే కలుపుకొని తాగడం. మధ్యాహ్నం పావు స్పూన్, సాయంత్రం పావు స్పూను. నీళ్లు బాగా తాగడము, క్యారెట్స్ బాగా తీసుకోవడము, అండ్ బచ్చల కూర ఒకటి, మునగాకు ఒకటి, తోటకూర ఒకటి, కర్రీస్‌లాగా గూడా చేసుకొని, రసంలాగా గూడా చేసుకొని పెట్టుకొని తినొచ్చు. సో, ఇలా తీసుకుంటూ మనం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ 5 రకాల సీడ్స్ చాలా ఇంపార్టెంట్. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటిని 6ని దూరగా వేపేసుకొని మనం పౌడర్ ఫార్మ్ చేసుకోవచ్చు. లేదంటే డైలీ మనం స్నాక్ లాగా నమిలి కూడా తినొచ్చు. చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతది. నరాలకి చాలా మంచిది. జుట్టు హెల్తీగా ఉంటది. బాడీ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎవ్రీథింగ్ బావుంటది. అంటే నట్స్‌ని తెప్పించుకొని మంచిగా రోస్ట్ చేసుకొని తినడం. పచ్చివి తింటే కొంతమందికి పడదు. గ్యాస్ లాగా పట్టేస్తది. అదే రోస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటది.
మనం ఒక స్పూన్ ఎక్స్ట్రా తిన్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇలా చేసుకొని తినడము, మనం మోకాళ్ళ నొప్పులనేది ఏ రీజన్‌తో వచ్చినా సరే బెస్ట్ వే తగ్గించుకోవడానికి న్యాచురల్ ప్రాసెస్ చేస్తే ఇంటర్నల్‌గా హెల్తీగా ఉంటది బోన్. అండ్ సైనోవిల్ ఫ్లూయిడ్ ఫార్మ్ అవుతది. లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అండ్ సర్వైకల్ పెయిన్, సయాటికా పెయిన్, ఎనీ పెయిన్స్ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్‌ని తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనకి ఏదైతే సూట్ అవుతదో ఆ ఎక్సర్సైజ్ చేసుకోవడం, నీళ్లు ప్రాపర్‌గా తాగడం, తొందరగా పడుకోవడం, ఎక్కువగా ఆలోచించకుండా స్ట్రెస్ లేకుండా ఉంటే ఏ సమస్య ఉండదు. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.